నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐవి ఎంటర్టైన్మెంట్స్. రామ్ గోపాల్ వర్మ తాజాగా కృష్ణంరాజు మృతిపై వర్మ స్పందిస్తూ టాలీవుడ్ స్టార్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఆకస్మిక మరణం తెలుగు చిత్ర పరిశ్రమని దిగ్భ్రాంతికి గురిచేసింది. 1966లో చిలకా గోరింక చిత్రంతో తెరంగేట్రం చేసిన కృష్ణంరాజు 56 ఏళ్ల కెరియర్లో 180కి పైగా మూవీస్లో ప్రేక్షకులని మెప్పించారు. ఆయన మరణం విషయం తెలిసిన పలువురు టాలీవుడ్ ప్రముఖులంతా తమ సంతాపాన్ని తెలియజేశారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా వర్మ స్పందించాడు. అయితే వర్మ చేసిన ట్వీట్లో భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బులి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహానటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్కరోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్థపూరిత తెలుగు సినిమా పరిశ్రమకి నా జోహార్లు. సిగ్గు సిగ్గు. కృష్ణ గారికి, మురళీమోహన్ గారికి, చిరంజీవి గారికి, మోహన్ బాబు గారికి, బాలయ్యకి, ప్రభాస్కి, మహేష్, కళ్యాణ్కి నేను ఈ విషయం మీద మనవి చేసింది ఏంటంటే, రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికి కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది. మనసు లేకపోయినా ఓకే, కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజు గారి లాంటి పెద్ద మనిషికి విలువ ఇద్దాం. కనీసం 2 రోజులు షూటింగ్ ఆపుదాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతుంది అని నెల రోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది. అంతేకాకుండా ఆ పోస్ట్ కి టాలీవుడ్ టాప్ స్టార్స్ ని ట్యాగ్ కూడా చేశాడు. కాగా వర్మ చేసిన ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. తెలుగు సినీ పరిశ్రమ పైనే ఈ రేంజ్ లో వర్మ విరుచుకుపడడానికి కారణం ఏంటా అని అందరూ అనుమానపడుతున్నారు. దాంతో వర్మ కమెంట్స్ ను కొందరు సమర్థిస్తుండగా మరికొందరు విమర్శిస్తున్నారు. చూసారుగా, మరి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి.